తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీ భారత్ ఫోర్త్ సిటీ పేరుతో ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు అందులో ఆకర్షణలని నింపేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే సెకండ్ గచ్చిబౌలి, మరో గచ్చిబౌలి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం కాబోతుంది అనే వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా సాగుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూతా వచ్చేటువంటి మార్గంలోనే 4వ సిటీ, ఫోర్త్ సిటీ అభివృద్ధి కూడా జరగబోతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ రెడ్ మార్క్లో కనిపిస్తుందంతా కూడా దక్షిణ రీజనల్ రింగ్ రోడ్డు. దీనికి క్లియరెన్స్ వచ్చేసింది. ఇక పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది అధికార యంత్రాంగం. పూర్తి స్థాయిలో డిపిఆర్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. విలేజెస్కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వెళ్ళినాయి. కొంతమంది విలేజర్స్ భూములు ఇవ్వబోమంటూ కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. అయినా కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా అదే వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రమంలో చూసేటువంటి పరిస్థితిలో ఒక సెంటర్ పాయింట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ప్రాంతం సెంటర్ పాయింట్గా కనిపిస్తుంది. ఆ ప్రాంతం పేరు ముచ్చెర్ల. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి క్లస్టర్ కింద దాన్ని డెవలప్ చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే తరహాలో అది రీజనల్ రింగ్ రోడ్డుకి లాస్ట్ ఎగ్జిట్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కేంద్రంగా చేసుకుని అనేక ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి కూడా 203 ఎకరాల భూమిని సెలెక్ట్ చేసింది టీజీఎస్ఐఐసి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దీనికి సంబంధించినటువంటి భూముల్ని ఇప్పటికే ఎంపిక చేసింది. ప్రైవేటు భాగస్వామ్యంతో అరుదైనటువంటి వెజిటేరియన్ యానిమల్స్ అంటే శాకాహార జంతువుల్ని పొందుపరిచేటువంటి ఒక నైట్ సఫారీని, ఒక విధంగా చెప్పాలంటే వర్చువల్ రియాలిటీలో దీన్ని ఎంజాయ్ చేసేటువంటి అద్భుతమైన పార్క్గా తీర్చిదిద్దాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. వర్చువల్ రియాలిటీ వలన ఏంటంటే జంతువుల మధ్య మనం కూడా సంచరిస్తున్నంత అనుభూతి కలుగుతుంది. అలానే జురాసిక్ పార్క్, ఏజ్ ఓల్డ్ టెక్నాలజీస్, గత కాలంలో అక్కడ ప్రకృతి ఎలా ఉందో అలాంటివి సృష్టించేటువంటి ప్రయత్నాలు, ఇలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు.